ఈ ఏడాది సంక్రాంతి బాక్స్ ఆఫీస్ పోరు రసవత్రంగా మారిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ 150వ సినిమా, నటసింహ 100వ సినిమాలు చాలా కాలం తర్వాత సమరానికి సై అన్నాయి. జనవరి 11న చిరు కంబ్యాక్ మూవీతో హిట్ కొడితే 12న తెలుగు జాతి చక్రవర్తి శాతకర్ణిగా చారిత్రాత్మక విజయం సాధించాడు బాలయ్య. కలెక్షన్ల పరంగా కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు ఈ సీనియర్ హీరోలు. ఓవర్సీస్లో చిరు 2 మిలియన్లు కలెక్ట్ చేస్తే బాలయ్య మిలియన్ మార్క్ దాటేశాడు. బాలయ్యకి అమెరికాలో ఇది ఫస్ట్ $1 మిలియన్ మూవీ కావడం విశేషం. ఇంతకుముందు లెజెండ్ $4.1 లక్షలతో హై మోస్ట్ గ్రాసర్గా కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు శాతకర్ణితో మిలియన్ మార్కెట్ టచ్ చేశాడు. ఇక ఏపీ తెలంగాణలో నిన్నటి నుండే ఓవర్ఫ్లో స్టార్ట్ అయ్యాయి. వైజాగ్ సీడెడ్లో డిస్ట్రిబ్యూట్ చేసిన సాయి కొర్రపాటి, ఈస్ట్ ఏరియాలో పంపిణీ చేసిన సురేష్ బాబు, నైజాం సుధాకర్ రెడ్డి శాతకర్ణి వసూళ్ల గురించి హ్యాపీగా ఉన్నామని చెప్పారు. సీడెడ్లో టాప్ 5 గ్రాసర్స్లో శాతకర్ణి ఒకటిగా నిలబడుతుందంట. 2 రాష్ట్రాలు పన్ను రాయితీ కల్పించడం, తెలుగు జాతి చరిత్ర కాబట్టి ఒక్కసారైనా చూడాలనుకోవడం, క్రిష్ టేకింగ్, బాలయ్య నటనకి మంచి పేరొచ్చింది. కంబ్యాక్ అంటూ చిరు కలెక్షన్ల మోత మోగించాడు. అబ్రాడ్లో టాప్ 5లో ప్లేస్ పొందబోతున్నాడు. అయితే శాతకర్ణి దెబ్బకి కాస్త స్లో అయ్యాడు. కర్ణాటకలో ఖైదీని రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్కి దాదాపు 5 కోట్ల నష్టం వస్తుందంట. 9.50 లక్షలకి కొంటే ఫుల్ రన్లో 4.5 కోట్లు మాత్రమే చేస్తుందంటున్నారు. ఈ 2 సినిమాల కలెక్షన్స్ డీటెయిల్స్ త్వరలో అఫీషియల్గా అనౌన్స్ చేయబోతున్నారు ప్రొడ్యూసర్స్. Please subscribe TFC Media channel for more information and latest current updates. Thank you. Do subscribe to TFC Media channel for more celebrity updates. Hi guys, in Minikali, all the best to TFC Media. Please subscribe and encourage it. Hi, this is Heba Patel. Please subscribe to TFC Media channel for interesting videos and updates. Please do subscribe to TFC Media channel for more celebrity updates. For more celebrity updates, please subscribe to TFC Media. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.